ఓట్ల తొలగింపు, ఐటీ కంపెనీపై తెలంగాణ పోలీసుల దాడిపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నారు. కేటీఆర్, జగన్ కుట్ర పన్నుతున్నారని, మోదీ, కేసీఆర్ అండదండలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన, చంద్రబాబు పైన కుట్రలు పన్నుతున్నారంటూ నేతలు మాటలు తూటలు పేలుస్తున్నారు. విజయవాడ కేశినేని భవన్లో పలువురు నేతలు వరుసగా మీడియాతో మాట్లాడారు. జగన్తో కలిసిన కేటీఆర్ ఆంధ్రపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. 75,000 ఓట్లు తొలగించాలని వైసీపీ నేతలు గంపగుత్తుగా ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తప్పుడు ఫిర్యాదుల నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలోనే వైసీపీకి చెందిన 33 మందిపై కేసులు నమోదయ్యాయి. టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలు, కార్యకర్తల వివరాలు, డేటా హైదరాబాద్లో ఉంచుకుంటే ఇది నేరమా? టీడీపీకి బూత్ కన్వీనర్లు ఉండకూడదనే నిబంధన ఉందా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. లోకేశ్వర్ రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు. అతనితో ఫిర్యాదు చేయించి కుట్రకు తెరలేపారు. తెలంగాణ కమిషనర్ సర్జునర్ పోలీస్ అధికారిగా కాకుండా రాజకీయవేత్తలా మాట్లాడుతున్నారు. సేవామిత్ర ఉద్యోగులను బెదిరించే హక్కు సర్జునర్కు ఎక్కడ ఉంది? డిస్కుల్లో ఉన్న సమాచారం మొత్తం బహిరంగమే. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే టీడీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కుట్రలు జరుగుతున్నాయని, సేవామిత్ర టీడీపీకి సంబంధించిన యాప్, దానిలో రహస్య సమాచారం ఏమీ లేదు. సేవామిత్రపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి వైసీపీ సభ్యుడు అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. విజయనగరం జిల్లాలో వైసీపీ నాయకులకు ఇప్పటి వరకు 30,000 ఓట్లు తొలగించేందుకు ముక్కుముడిగా దరఖాస్తులు చేశారు. దీని వెనుక బొత్స అనుచరుడు కూడా ఉన్నారు. ముక్కుముడిగా ఓట్లు తొలగించాలంటూ దరఖాస్తులు చేయడం క్రిమినల్ చర్య. దీనిపై పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయని మంత్రి సుజ్జయ్య కృష్ణ రంగారావు విజయనగరంలో మీడియా ముందు తెలిపారు.